హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈ న్యూ ఇయర్లో అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 31st నైట్ అంటే మ్యాక్స్ అందరూ కూడా పార్టీ మోడ్లోకి వెళ్ళిపోతారు కదా. బట్ అమ్మాయిలకైతే మాత్రం ఇగో ఇది పరిస్థితి. సో ఎక్కడైనా సరే ఈ ముగ్గులు మాత్రం మాకు న్యూ ఇయర్ అయినా ఫెస్టివల్ అన్నా తప్పదు ఇంకా. సో అది కూడా వేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. ఏముందిలే ఇంకంతే సర్లే కానీ అన్నట్టుంటుంది అనమాట. సో ఇదొక ముగ్గు అయిపోయింది. బట్ అయిపోయింది అనుకుంటున్నారా? వెయిట్ ఇది అక్కడి వరకే అయ్యింది. సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇది నా పరిస్థితి. మీకే చెప్తున్నా, ఎక్కడ పొరపాటును కూడా ముగ్గులు నేను బాగా వేస్తానని మాత్రం ఎక్కడా చెప్పకండి ప్లీజ్. లేదంటే నాలానే ఉంటుంది. సో ఇంకా ప్రతి ఒక్కరు ప్లీజ్ కొంచెం ముగ్గేయవా అంటారు. బట్ అవన్నీ మనం నో అని చెప్పలేం కదా, అలా అని వేయకుండా ఉండలేం కదా. సో అన్నీ చేయాలంటే ఇలానే ఉంటుంది అనమాట. సో ఇలా మా ఇంటి దగ్గర ముగ్గు పెట్టేసరికి నా ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి 12 అయ్యిందనమాట. మా వీధిలో ఉన్న వాళ్ళం అంతా విషెస్ చెప్పేసుకున్నాము. సో తర్వాత ఫ్యామిలీతో కలిసి ఇలా కేక్ కటింగ్ పెట్టుకున్నాము. సో అందరూ పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేశారు. అదేంటో తెలీదు, పిల్లలకి కేక్ కటింగ్ అంటే మరీ సరదా కదా. అందులోనూ న్యూ ఇయర్ కదా, మా వాళ్ళు మరీ ఎంజాయ్ చేశారు. చూసారా మా వాళ్ళ హడావుడి. మా రోజుల్లో అయితే గ్రీటింగ్ కార్డ్స్ అని లేదంటే ఫ్రూట్స్ అని ఇలా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం అనమాట. చక్కగా విషెస్ చెప్పుకునే వాళ్ళం. బట్ మా వాళ్ళైతే డాడీ ఎక్కడికి తీసుకెళ్తారు, ఎక్కడికన్నా వెళ్దాము న్యూ ఇయర్ కదా అని అడిగారు. సో ఎక్కడికన్నా తీసుకెళ్దాం ముందు నేను ప్లాన్స్ కొన్ని తీసుకుని కొంతమందికి గిఫ్ట్స్ చేశాను. తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి బయటికి వెళ్ళామన్నమాట. సో చక్కగా ఎంజాయ్ చేసాము. ఈరోజు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్మెంటే అంతా కూడా. బయట క్రౌడ్ ఎలా ఉందంటే ఇంకెక్కడ లేని పీపుల్ అంతా ఇక్కడే ఉన్నారనిపించింది. సో మా వాడు ఏవో కనిపించినవి అన్నీ ఎక్కేసాడు. చక్కగా వాడైతే ఎంజాయ్ చేశాడు. చిన్నాడు పెద్దడు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇది విఆర్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఇది నేను కూడా ట్రై చేశాను. సో ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. నేను అరిచిన అరుపుకి ఇప్పుడు నా వాయిస్ కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది, నా గొంతు కూడా పోయింది. పాపం చాలా కష్టపడి ఆడుకున్నారు కదా. సో ఆకలి వేసినట్టుంది. సో డాడీ ఫుడ్ ఏమైనా తిందామన్నారు. మెక్డానల్డ్స్కి వెళ్ళాము. ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా తిరిగింది చాలు వెళ్ళిపోదాం అన్నాను, ఎందుకంటే నేను ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను. సో ఇది ఈరోజు న్యూ ఇయర్కి మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. మా న్యూ ఇయర్ ఇలా గడిచింది. సో మీ న్యూ ఇయర్కి మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ప్రత్యూషాస్ మినీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.